ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అన్నది దుర్మార్గమైన చర్య, అన్యాయమైన చర్య. ఇది ప్రజల ఆకాంక్షలను ఏదైతే ఉందో దాన్ని ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ప్రజల గొంతుకై వినిపించడానికి ఎన్నో ఉద్యమాలు చేశాం. మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం దగ్గర నుంచి కోటి సంతకాలు సేకరించడం వరకు మరి ప్రతిరోజు మరి ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము లెక్క చేయకుండా మరి టెండర్లు పిలవడం అయితేనేమి ప్రక్రియ ప్రారంభించింది. దీనిని ఆపడానికి ప్రజలు స్వచ్ఛందంగా మరి ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ప్రజల మేలు కొరకు, ప్రజా ఆరోగ్యాన్ని మరి మెరుగుపరచడానికి చేసినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో మరి సమర్థిస్తున్నారు. వీటిని కోటి సంతకాలను మా నియోజకవర్గం నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో 62,000 మంది స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఈరోజు కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించడం జరిగింది. వీటిని అన్నింటినీ తీసుకొని మరి మేము గవర్నర్ గారి దగ్గరికి చేర్చి గవర్నర్ ద్వారా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నది మా నిర్ణయము. మేము అనుకోవడం ఏంటంటే ఈ యొక్క ఉద్యమము ఈ మెడికల్ కాలేజీలే కాకుండా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, రైతుల భరోసా దగ్గర నుంచి ఏ నిర్ణయం కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. వాటిని అన్నింటినీ ప్రజా వ్యతిరేకతగా మేము రెఫరెండంగా భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా నిర్మల జనార్దన్ టైంలో కూడా మెడికల్ కాలేజీలను ముట్టుకునేసరికి ఆయన గవర్నమెంట్ పడిపోయింది. ఇది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కుదేలవడం ఖాయం. ఇంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనం కూడా సాగించలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కనువిప్పు కలిగి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కొడుమూరు నియోజకవర్గం తరఫున, ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉల్లి రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పి ఫస్ట్ ఏమో ఒక రేట్ చెప్పి, దాని తర్వాత మళ్ళీ హెక్టార్కు మళ్ళీ 50,000 అని చెప్పి, అంత లెక్క తీసుకుంటే కూడా ఎకరాకు 7,000 కూడా రాకపోయా. అవి కూడా మీరు ఏదైతే ఉన్నారో ముందు వాళ్ళది కొనండి, మిగిలిన డబ్బులు మేము ఇస్తామని చెప్పి టోకన్లు ఇచ్చినాయి. ఈరోజు కూడా మరి ఉల్లిగడ్డ డబ్బులు మాకు చేరాలే. దాన్ని కూడా మరి త్వరలో రైతులందరూ ఆవేశంతో, ఆక్రోషంతో ఉన్నారు. వారి ఉద్యమాన్ని కూడా కూటమి ప్రభుత్వం చవి చూడడం త్వరలో జరగబోతుందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.